నమస్కారం అండి. నానండి ఏరైనే బాగుండరా? ఏటినేదండి ఇప్పుడు పిల్లలు పాటలు పాడుతుంటే, మన ఇంట్లో పిల్లలు పాటలు పాడుతుంటే మనకి ఎంత ముద్దుగా ఉంటుందండి, ఎంత ఆనందపడిపోతాము. అలాంటి పాటలు పాడిన పిల్లడు టీవీ ప్రోగ్రాములకు వెళ్ళి టీవీలల్లో పోటీ చేసి 3వ స్థానంలో నిలబడితే అది కూడా మనందరికీ కనబడుతుందండి. ఆ పిల్లడికి మనోనేత్రం ఉన్నదండి. మనందరం మామూలు నేత్రాలతోటి చూసి కూడా చేయలేని చాలా పనులు ఆ పిల్లడు మనోనేత్రంతో చూసి చేస్తాడండి. గిటార్ వాయిస్తాడు, ఫ్లూట్ వాయిస్తాడు, పాటలు పాడుతాడు, కీబోర్డు వాయిస్తాడు, ఇన్ని చేస్తాడండి. గత సంవత్సరం సూపర్ సింగర్లో ఆ 3rd ప్లేస్కి వచ్చినాడండి ఆ పిల్లడు. అలాంటి పిల్లడి దగ్గరికి మనం వచ్చినామండి ఈరోజు. ఆ పిల్లడితో నేను మాట్లాడుతాను, చూడండి, మీరు చూస్తుండండి అలాగా. శ్రీరామ ఓకే, ఇదిగోటండి, మనం ఇప్పుడు బెన్నీ కాడికి వచ్చినాము. బెన్నీతో మాట్లాడుతామా? బాబు, బెన్నీ బాబు, సార్ చెప్పండి సార్. మీకు అమ్మ నాన్న నేర్పినారా? ఎవరు నేర్పినారండి సంగీతం? మ్యూజిక్ యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు అంటే 2 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను. ఈ మధ్యన సూపర్ సింగర్ జూనియర్కి వెళ్ళినప్పుడు 4 ఎపిసోడ్ల వరకు ఎవరు నేర్పించలేదు. ఆ టైంలో ఎలా నేర్చుకున్నారు అంటే ఉదయ్ సార్ అని చెప్పి వైజాగ్లో ఒక అతను మా కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. ఎలా తీసుకున్నారో మాకు కూడా తెలీదు. అయితే ఇలాగా నేర్పిస్తామని చెప్పి పిలిచారు. అక్కడ అతని దగ్గర నేర్చుకున్న తర్వాత కొంచెం హైలైట్ అయ్యాను అన్నమాట. అంటే ముందు అసలు మీకు సంగీతం మీద, పాటలు పాడడం మీద మీకు శ్రద్ధ కలిగింది కదా? ఆ శ్రద్ధ ఎలా పుట్టింది మీకు? చిన్నప్పుడు ఎక్కువ పాటలు వినేవాడిని. పాటలు వినంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. పాటలు వినంటే చాలా నచ్చేది. ఎక్కువ ఫోన్లో పాటలు పెట్టుకొని ఎక్కువ వినేవాడిని. పాడాలనిపించేది, అలా పాడుతుండేవాడిని. ఇప్పుడు మా అత్తకి, మా ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైంది పాటల మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. అలాగలాగా ఆ తర్వాత ఒక్కొక్క చిన్న కాంపిటీషన్ నుంచి మెల్లగా ఇలా అయ్యింది. అంటే ఆ చిన్న కాంపిటీషన్ ఎక్కడ మొదలైంది బాబు? నేను ఫస్ట్ అటెండ్ చేసిన కాంపిటీషన్ ఏంటంటే వీణాధారి ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి బెంగళూరులో అయ్యిందనమాట, ఆన్లైన్లో. అది నేను ఫస్ట్ ఇచ్చేసాను. ఈ సూపర్ సింగర్కి ఎవరు తీసుకెళ్ళినారు? ఎలాగా వెళ్ళారు మీరు? సూపర్ సింగర్ మేమంతా అంటే అక్కడ ఫస్ట్ అసలు సెలెక్ట్ అవుతాం అనుకోలేదు. పెద్ద షో అంటే మాకు అసలు అప్పుడు రియాలిటీ షో కూడా అండి ఎలా అంటే ఇప్పుడు టీవీలో చూడడమే తెలుసు, అది నిజంగా ఎలా ఉంటుందో తెలియదు. ఆ సెట్ అదంతా ఎలా ఉంటుందో తెలియదు అసలు. ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అవుతామని అనుకోలేదు, కానీ సెలెక్ట్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుండి ఒక 20 సార్లు అలాగ వెళ్ళొచ్చాం హైదరాబాద్కి, ఇక్కడికి. మరి మీరు అక్కడ సందడి చేసేవారు కదా, ఇప్పుడు సుధీర్ అన్నీతో కానీ లేకపోతే ఏం పేరు అనసూయ అక్కతో కానీ వీళ్ళందరితోటి సందడిగా ఉండేవారు కదా, మీకు ఎలాగ అనిపించింది అక్కడ ఉన్నంతసేపు? అక్కడ ఉన్నంతసేపు చాలా నవ్వుకునేవాడిని. నేనే నవ్వుకునేవాడిని. అంటే మరి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాను కదా. అవును బాబు, ఇంకొకటి, మీరు పాటలు పాడుతారా, ఫ్లూట్ వాయిస్తారా, గిటార్ వాయిస్తారా? అసలు ఏది చేస్తుంటారు మీరు అసలు? నేను పాట పాడతాను, ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఏది మా కోసం ఒకసారి వాయిస్తా కదా, ఏదో ఒక పాట.
అయితే పాటలు అందరూ పాడతారండి, కానీ ఆ పాటలను కూడా కొత్తగా పాడి చూపిస్తాను అంతండి. ఒకసారి మనం విందామండి. పాడు బాబు. ఎలాగో నేను మిమిక్రీ చేస్తానని అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఒక మిమిక్రీ సాంగ్ పాడతాను చూడండి. ఓకే. శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిల్లంటి మోగేనమ్మా, చాలా బాగుంది బాబు. అయితే ఇంకొక మాట, ఫ్లూట్ ఓయించడమే కాదు, ఫ్లూట్లు తయారు చేసి తీసుకుంటున్నావు అంట, నిజమేనేటండి? ఇదేంటి కార్డుబోర్డా? చూడండి, అట్టమొక్క అండి. అట్టమొక్కతోటి అయినే ఇంకొక అతను సాయించి తీసుకొని అట్టమొక్క కార్డుబోర్డు తెలుసు కదండి, వీళ్ళు సుట్నాట్లకి పెడతాం కదా, అది దాంతో బాబు దీంతో ఓయించగలవా? ఏది ఓయించమే? ఎంత బాగా వాయించినావు బాబు. బాబు, ఈ అట్టమొక్కతోటి మనం ఏటైనా చేయగలమండి? అలాంటిది అతనే ఫ్లూట్ తయారు చేసుకోండు, ఊదినాడు, దాంతో చూసినారు కదండి మీరు ఎంత బాగా పాడినాడో. అయితే ఇది అట్టమొక్కతోటే కాదండి, పీవీసీ పైప్ తోటి కూడా తయారు చేసుకోండి. ఇదిగోటండి, ఇంకా పీవీసీ పైప్ తోటి కూడా ఇంకా తయారు చేస్తాను. అది ఇంకా చిన్న చిన్న కరెక్షన్లు చేసుకోవాలా. అయితే బాబు, మీకు ఇలా తయారు చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నవీన్ కుమార్ గారు అని చెప్పి ఫ్లూట్ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఫ్లూట్ వాయిస్తారనమాట. ఆ సారు ఫ్లూట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తే చూశాను వీడియోస్లో. అది చూసి నాకు కూడా చెయ్యాలనిపించింది. అప్పుడు అతను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా ట్రై చేశారనమాట. అయితే బాగానే చేసినారా? ఇంతకు ఆయన తయారు చేసినారా లేదు, కానీ మీరు మాత్రం ఒకటి తయారు చేసేసినారు, వాయించేస్తాను. చూసినారు కదండి. పూల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, అదేనా? ఒకసారి మా కోసం ఆ పాట పానా?
దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే చెరువందే నీవేనా అతిశయం, ఆ గిరులు ఈ తరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. ఓ 16 ప్రాయాల పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. ఓ ఆ గురువెవ్వరు లేని కోయిల పాట అన్నాడు కదండి. నిజంగా ఈ కోయిలకి సొంతంగా గురువు ఎవరు లేరండి, సొంతంగా అతనే పాడుకున్నాడు. ఆ విషయం గురించి వాళ్ళ నాన్నగారిని అడుగుతామండి. అయ్యా, తమరు అబ్బాయి ఇంత బాగా పాడుతాడు అని మీకు ఎప్పుడు తెలిసింది బాబు? స్వతహాగా ఏంటంటే యూట్యూబ్లో విని ఇలా నేర్చుకుంటూ ఉండేవాడు. పాటలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అని అలా ఏదో అలా ఆడతా పడతా ఎక్కువ భగవంతుడి శ్లోకాలు ఇవి చేస్తూ ఉండేవాడు. సో కొద్దిగా పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి ఏదైనా టీవీ ఛానల్లో అయినా అవకాశం వస్తుందని అది ఇద్దరు ముగ్గురిని అడగడం ఇలా జరిగేది. ఒకసారి విజయనగరంలో జీ తెలుగు ఆడిషన్స్ ఏదో అవుతుంటే వెళ్ళాము. బట్ ఏజ్ మ్యాచ్ అవ్వలేదని చెప్పి వీడు చిన్నోడు అని చెప్పి వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ నుంచి ఏదైనా పాడాలని అనుకుంటూ ఉండేవాడు ఏదైనా షో వస్తే. ఈలోపు అనుకోకుండా మా టీవీ ఆడిషన్స్ రావడం విజయవాడలో. ఈ ఆడిషన్స్కి వెళ్ళాం, సెలెక్ట్ అవుతారని కూడా అనుకోలేదు. అయితే అనుకోకుండా ఆడిషన్స్కి ఎక్కువ మంది వచ్చారు, కానీ అందులో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత 3 రౌండ్లు అయింది విజయవాడలో. 3 రౌండ్లలోని సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత హైదరాబాద్లో ఒక 2 రౌండ్లు అయింది. ఆ 2 రౌండ్లు అయిన తర్వాత ఇంకా ఫైనల్గా వీడు సెలెక్ట్ అయ్యాడు అనమాట. సెలెక్ట్ అయినారు. ఇంకా అక్కడ నుంచి మనం మా టీవీ అన్నపూర్ణ స్టూడియోలో అయింది షూటింగ్. ఇది బాబు, ఈ ద్వారకామయి స్కూల్కి పంపించాలని మీ ఆలోచన మీకు ఎలాగొచ్చిందండి? అంటే ఎక్కడైనా ఏదైనా స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడ హాస్టల్లో వదిలేయాలనే మెయిన్. అంటే బ్లైండ్ స్టూడెంట్స్ అందరికీ ఎక్కడ జాయిన్ చేసినా హాస్టల్లో ఉంచి చదివించాలనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో అలా వదిలేయడం ఇష్టం లేక నేను వైజాగ్ నుంచి విజయనగరం షిఫ్ట్ అయిపోయి ఏ స్కూల్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ స్కూల్లో బాగుందని చెప్పి తెలిసిందే. వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు మనకి. సో ఆ స్కూల్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్ స్కూల్లో కూడా 2-3 పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ ద్వారా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అని చెప్పి హైదరాబాద్ దాని గురించి అడుగుదాం అనుకున్నాం. దానికి కూడా అటెండ్ అయ్యాం ఆ స్కూల్ తరపు నుంచే. అయితే బాబుకి నిజంగా గురువు అన్న వాళ్ళు లేరండి. ఇప్పుడు ఉన్నారు. తర్వాత షోకి వెళ్ళేదాకా ఎవ్వరు లేరు. సూపర్ సింగర్కి ఎప్పుడైతే వెళ్ళినారో ఆ తర్వాత నుంచి గురువుని పెట్టించినారు. అంటే మీకు నమ్మకం వచ్చింది అనుకోవచ్చు, అంతేనండి. ఈ బాబులోని పాటలు పాడడం చూసినారు, ఫ్లూట్ ఓయించడం చూసినారు, ఫ్లూట్ని తయారు చేసుకోవడం చూసినారు, అదే కాకుండా మిమిక్రీ చేయడం చూసినారు, అదే కాకుండా గిటార్ ఓయిస్తాడు, కీబోర్డు ఓయిస్తాడు. ఇవన్నీ కాకుండా ఇంకొక కళ కూడా ఉన్నదండి. నిజంగా దేవుడు ఎంత వరం ఇచ్చినాడంటే ఆ బాబుకి కథలు చెప్తాడండి. ఆ బాబు కథ చెప్తే కథల కంటే ఎంతామండి. మళ్ళా ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక ప్రోగ్రాంకి టీవీ ఛానల్లో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంకి వెళ్తానండి. ఈ బాబు ఖచ్చితంగా గెలాలని మనం అందరం కోరుకుందామండి. భారత్ లోకల్ తరపు నుంచి చూసిన ప్రేక్షకులు అందరూ కూడా కోరుకోయండి. మన భువనేష్ ఖచ్చితంగా జీవితంలో రాబోయే ఎన్ని పరీక్షలు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడాలని, అలాగే ఈ బాబుకి మంచి మంచి ప్రోగ్రాంలు వచ్చి జీవితంలో పెద్దోడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఉంటానండి మరి.